ఎక్కడి నుంచి వస్తున్నారు? కూరమన్పాలెం అండి. ఎలా అనిపిస్తుంది మీరు వచ్చిన ఇప్పుడు దాకా నడిచిన దారిలో అంతా ఎటువంటి సదుపాయాలు ఉన్నాయి? ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి. గవర్నమెంట్ మంచి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అసలు ఎక్కడ ఏ ఇబ్బంది ఫీల్ అవ్వలేదు. అన్ని రకాలుగా వాటరే గానీ, వాష్రూమ్స్ గానీ, ఫుడ్ అంతా కూడా చాలా బాగుంది. మెడికల్ క్యాంపులు కూడా మధ్యలో బాగుంది. రోడ్స్ ఎట్లా ఉన్నాయి మేడం? రోడ్స్ కూడా చాలా బాగున్నాయి. ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఎక్కడి నుంచి వస్తుంది? సీతమ్మ దగ్గర నుంచి. మేడం ఎలా అనిపిస్తుంది గవర్నమెంట్ అనేది ఎటువంటి సదుపాయాలు కల్పించింది? ఎలా అనిపిస్తుంది? బాగుందండి, బాగానే చేశారు. రోడ్లు ఎట్లా ఉన్నాయి? అదే బాగుంది మేడం. ఇప్పుడు మీరు వస్తున్న మధ్యలో ఎటువంటి సదుపాయాలు పెట్టారు? వాటర్ పెట్టారు, టిఫిన్స్ పెట్టారు, ఈ చాక్లెట్స్ ఇస్తున్నారు. అంటే ఏమైనా ఇబ్బంది ఏమైనా కలిగిందా? లేదు నేను ప్రెజెంట్ అయితే లేదు. గవర్నమెంట్ అయితే అన్ని సౌకర్యాలు జాగ్రత్తగా బాగానే ఉంది. ప్రెజెంట్ అక్కడ అటువైపు కన్నా ఇటువైపు పెట్టడం కొంచెం ఫెసిలిటీ బాగా అనిపిస్తుంది నాకు. మేము సీతమ్మ దారి ఉంది, కానీ స్టార్ట్ అవ్వడం మెయిన్ దారి నుంచి స్టార్ట్ అయ్యాము. మార్నింగ్ 6:48కి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు వచ్చి కానీ రోడ్లు అన్ని మెయింటెనెన్స్ అంతా బాగుంది. గవర్నమెంట్ బాగా ప్రొవైడ్ చేశారు. అండ్ పోలీసులు కానీ, మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఎక్కడ ప్రాబ్లం లేదు. అండ్ మధ్యలో సర్వీసింగ్ చేసిన వాళ్ళు కూడా బాగా చేశారు. ఎటువంటి సదుపాయాలు ఉన్నాయి మేడం? మెయిన్ ఏంటంటే టాయిలెట్స్, వాష్రూమ్స్ అవన్నీ గుడ్ వన్. నెక్స్ట్ ట్రాఫిక్ అది కూడా పోలీసులు ఇంకా చేసేస్తున్నారు. ఇబ్బంది ఎక్కడ లేదు. ఇప్పుడు ప్రెసెంట్ మెడికల్ కి మాక్సిమం 2 kilometers కి మెడికల్ అవైలబిలిటీ ఉంది. ఫుడ్ అయితే సర్వీసింగ్ చేసిన వాళ్ళు, డ్రింకింగ్ వాటర్ అయితే ఎక్కడ ప్రాబ్లం లేదు. సో క్యారీ చేయక్కర్లేదు. ఎవరును హ్యాపీగా వచ్చి నడడానికి అయితే ఇబ్బంది లేదు. క్లైమేట్ కూడా సపోర్ట్ చేస్తుంది. రోడ్డు చాలా బాగుంది, క్లీన్ గా ఉంది. సో ప్రాబ్లం అయితే లేదు. ఎక్కడ డర్టీగా అంటే డస్టీగా ఉండడం కానీ అలాంటివి ఏం లేదు. చాలా బాగుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఆర్లో నుంచి వస్తున్నాం. సరే, ఎలా అనిపిస్తుంది గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఏర్పాట్లు అనేది? మీరు గిరి ప్రదర్శనకి నడుచుకుని వస్తున్నారు కదా, ఈ ఏర్పాట్లు అనేది ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. ఇంతమంది గవర్నమెంట్ మీద చాలా రోడ్లు క్లీన్ గా ఉన్నాయి. చాలా చాలా పారిశుద్ధ్యం కూడా చాలా బాగుంది. ఎలా అనిపిస్తారు వచ్చినప్పుడు ఈ సౌకర్య రోడ్డు? అంటే గతంలో నడిచేటప్పుడు రాయి పిక్కలు ఇవన్నీ ఉండేది, ఇప్పుడు ఎలా? ఇంతకుముందు చాలా ఇబ్బందిగా నడిచేవారు, ఇప్పుడు చాలా ఫ్రీగా ఆడుతూ పాడుతూ నడిచినట్టు అనిపిస్తుంది. సార్, ముఖ్యంగా దేవాలయాలు ఎట్లా ఉన్నాయంటారు సార్? ఇప్పుడు మీరు వెళ్ళి ఉంటారు కదా తిరుపతికి కానీ, సింహాచలం కానీ, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాట్లు దేవాలయాలన్నీ చాలా బాగున్నాయండి. ఇంతకుముందు నుంచి చాలా బాగున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే ఇంకా బాగుంటారు. ఓకే సార్. మేము అక్కడి నుంచి సింహాచలం నుంచి. ఎలా ఉంది గవర్నమెంట్ ఎటువంటి సదుపాయాలు తీసుకుంది? సౌకర్యాలు బాగానే ఉన్నాయి, ఏది కూడా ఇబ్బంది ఎట్లేదు, అన్ని బాగానే ఉన్నాయి. ఎలాంటి మధ్యలో ఎటువంటి సదుపాయాలు పెట్టారు? వాటర్, మెడిసిన్ అన్ని బాగానే ఉన్నాయి. ముఖ్యంగా రోడ్లు ఎట్లా ఉన్నాయి? రోడ్లు సూపర్ ఉన్నాయి. అన్ని ప్రతి ఒక్కటి కూడా మరుగుదొడ్లు అయినా సరే, వాటర్ అయినా ఏదైనా అన్ని బాగానే ఉన్నాయి. గవర్నమెంట్ అంతా గవర్నమెంట్ బాగానే ఉంది. సూపర్ గవర్నమెంట్. గురుగారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము వదిలిపోతాం సార్. ఎలా అనిపిస్తుంది ఈ గిరి ప్రదర్శన? గవర్నమెంట్ ఎలాంటి భద్రతలు తీసుకుంది? భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగుందండి. అంతా బాగుంది. మెడిసిన్ బాగుంది, ఫుడ్ బాగుంది, వాటర్ ఇవన్నీ. మెడికల్ క్యాంపులు ఎక్కువ ఉన్నాయి సార్. పోలీసు బందోబస్తు కూడా బాగుంది సార్. ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులందరూ చాలా హ్యాపీగా ఉంది. ట్రాఫిక్ కూడా కంట్రోల్ బాగా చేస్తున్నారు. ప్రజెంట్ అయితే ఎలా అనిపిస్తుంది సార్? రోడ్లు ఎట్లా ఉంది? చాలా బాగుంది. మేము అక్కేపాలెం. ఎలా అనిపిస్తుంది మేడం మధ్యలో మీరు గవర్నమెంట్ ఎటువంటి సదుపాయాలు అందిస్తుంది? వాటర్ కానీ, మెడికల్ క్యాంపులు కానీ ఎలా అనిపిస్తుంది? అంతా బాగా చేస్తున్నారండి. నడుస్తున్నప్పుడు ఎటువంటి ఇబ్బంది నామం చేసుకుని వెళ్తాం. రోడ్లు ఎట్లా ఉన్నాయి? బాగుంది, క్లీన్ అండ్ గ్రీన్ గా ఉన్నాయి. బాగుంది. గవర్నమెంట్ ఎటువంటి సదుపాయాలు తీసుకున్నది? మీకు వాటర్ కానీ మధ్యలో ఏవైనా సౌకర్యాలు అన్ని అందిస్తున్నాయి? వాటర్ సప్లై అంతా బాగుందండి. అన్ని విధాలా బాగానే ఉంది. లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ బెటర్. మేడం గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము మధురవాడ నుంచి. మేడం గారు ఎలా అనిపిస్తుంది? ఎలా ఉంది ఏర్పాట్లు? ఏర్పాట్లు చాలా బాగుంది. గవర్నమెంట్ ఎలాంటి డిసిషన్ తీసుకుంది? వాష్రూమ్స్ అన్ని చాలా బాగున్నాయి. మీరు రోడ్ మీద నడుచుకుని వస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగున్నాయి వాష్రూమ్స్. రోడ్ మీద మీరు నడుచుకుని వస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? రోడ్డు కూడా హ్యాపీ. థ్యాంక్ యూ. గురుగారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఉండేది గురుద్వార అండి. హెచ్బి కాలనీ నుంచి స్టార్ట్ అయ్యాం. కొబ్బరికొట్టేసి మీరు స్టాల్ పెట్టి చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే వచ్చే ప్రతి ఒక్క భక్తుడికి మెడిసిన్స్ అనేది సప్లై చేయడం చాలా హ్యాపీ అండి. గవర్నమెంట్ ఎలాంటి సౌకర్యాలు తీసుకుంది? మధ్యలో నడుస్తున్న భక్తులకు ఎటువంటి? లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్ చాలా బాగుందండి. ఎందుకంటే ఎక్సలెంట్. నేను అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చాను, చాలా ఫ్రీగా ఉంది. ఎక్కడికాడు పోలీసులు కానీ ఇది కానీ అన్ని అరేంజ్మెంట్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఎక్సలెంట్ మాట. లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్ చాలా బాగుంది. రోడ్స్ ఎట్లా ఉన్నాయి? చాలా బాగుందండి, ఎక్సలెంట్. ఇప్పుడు వరకు నేను నడిచి వచ్చింది ఎక్సలెంట్ గా ఉంది, తిరిగిలేదు. నేను ఎవ్రీ ఇయర్ వస్తుంటాను. దిస్ ఇయర్ ఈజ్ వెరీ ఎక్సలెంట్. అంటే ఈ సెక్యూరిటీ పరంగా కానీ, పోలీసులు కానీ, మీ స్టాల్స్ పక్కన పెట్టడం కానీ చాలా బాగుంది. గిరిప్రదేశ్ నుంచి కొండమీద కళ్యాణ్ సార్.
సార్ ఎలా అనిపిస్తుంది మీరు వస్తున్న దారిలోని రోడ్లు ఎట్లా ఉన్నాయి, గవర్నమెంట్ ఎటువంటి ఫెసిలిటీస్ తీసుకున్నాయి, మధ్య మధ్యలో ఎటువంటి ఎలా రోడ్డు బాగానే ఉన్నాయి, అంతా బాగానే ఉన్నాయి, మధ్యలో కూడా సౌకర్యం కూడా బాగానే ఉంది, మధ్యలో మెడికల్ క్యాంపులు కానీ ఇవన్నీ ఎట్లా ఉన్నాయి? అన్ని బాగానే ఉన్నాయి, సార్ ముఖ్యంగా పోలీస్ సౌకర్యం ఎట్లా అనిపిస్తుంది? అది కూడా బాగుంది సార్, అంతా మంచిగా ఉంది. అమ్మా ఎక్కడి నుంచి వస్తుంది? నేను అక్కడ కృష్ణరాయపురం వేపకుంట దగ్గర. నేను చాలా ఈ ఏడాది రోడ్లు బాగున్నాయి, సప్లై అంతా బాగుంది, అంతా బాగుంది. గవర్నమెంట్ ఎటువంటి సదుపాయాలు తీసుకుంది? గవర్నమెంట్ చాలా బాగుంది. ఇదివరకు లాస్ట్ దీని మీద ఇక్కడ బాగుంది. అమ్మా ఇప్పుడు రోడ్డు మీద నడుచుకొని వస్తున్నా ఎటువంటి ఏమైనా అనిపిస్తుందా? ఏమి లేదు, చాలా బాగుంది. రోడ్డు అంతా క్లియర్, రోడ్డు బాగుంది. ఎటువంటి మధ్య మధ్యలో ఎటువంటి సదుపాయాలు ఉన్నాయమ్మా? అంతా అంటే మెడికల్ క్యాంపస్ ఉంది, వాటర్ సప్లై ఉంది, అన్ని బాగానే, టాయిలెట్లు అవన్నీ ఉన్నాయి, బాగున్నాయి. ఎలా ఉంది గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యంగా దేవాలయాలు ఎలా ఉన్నాయి? దేవాలయాలు అన్ని చాలా బాగానే ఉన్నాయండి. సార్ ఎలా ఉంది గిరి ప్రదర్శన, రోడ్లు ఎట్లా ఉంది, గవర్నమెంట్ ఎటువంటి సదుపాయాలు తీసుకుంది, పోలీసు వారు ఎటువంటి సౌకర్యం? పోలీసు వారు బాగానే చేస్తున్నారు, ప్రజలు కూడా స్వచ్ఛందంగా చేస్తున్నారు, గవర్నమెంట్ కూడా సపోర్ట్ బాగానే ఉంది. సార్ ఎలాంటి ఫెసిలిటీస్ అందిస్తున్నారు? ఎక్కడెక్కడ మెడికల్ క్యాంపులు పెట్టారు, వాటర్ ఫెసిలిటీ ఇచ్చారు, డ్రింక్స్ ఇస్తున్నారు, భక్తులకు కావాల్సిన అంతకన్నా ఏమీ అవసరం లేదు. ఈవేళ టీ ఇస్తున్నారు. రోడ్లు ఎట్లా ఉంది? రోడ్డు పర్వాలేదు, రోడ్డు వరకు బాగానే ఉంది. గవర్నమెంట్ మొత్తం అన్ని సౌకర్యాలు అన్ని అందిస్తున్నారు. గవర్నమెంట్ దీని వరకు ఓకే. అమ్మా ఎక్కడి నుంచి నడుచుకొని వస్తున్నారు? కొమ్మాది నుంచి అంటే గుడి దగ్గర మొదలు పెట్టాము, అక్కడ నుంచి 6 గంటలకు మొదలు పెట్టాము. బాగుంది ఈసారి మీరు వస్తున్నారు. ఆ గవర్నమెంట్ అనేది ఏ విధమైన ఏర్పాట్లు బాగున్నాయి, ఎప్పుడు కన్నా ఈసారి బాగా ఎక్కువగా ఉన్నాయి. అంటే నడిచేటప్పుడు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా? అది ఏం లేదు, బాగుంది, అంతా ట్రాఫిక్ అన్ని క్లియర్ గానే ఉన్నాయి. మరి గవర్నమెంట్ ఎలాగా మీకు నడుస్తున్నప్పుడు అన్ని సౌకర్యాలు అందిస్తుంది? అన్ని బాగానే ఉన్నాయి. సార్ ఎలా అనిపిస్తుంది సార్ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది? ఈ గిరి ప్రదర్శనం వస్తున్నప్పుడు దారిలో ఏమైనా ఆటంకాలు కానీ ఎలాంటి సదుపాయాలు ఈ భక్తులకు అందించారు? భక్తులకి సాధ్యమైనంత చాలా చక్కగా సదుపాయాలు జరుగుతున్నాయి, చక్కగా నీట్గా ఉంటున్నారు అన్నిని. తర్వాత ఎక్కడికక్కడే పోలీసు చాలా అలర్ట్గా ఉన్నారు. తర్వాత గవర్నమెంట్ కూడా నీట్గా ఉంచి ఎక్కడికక్కడ పాయింట్లు పెట్టారు, చెత్త అంతా అందులో పడేసేలాగా. అది చాలా మంచి కార్యక్రమం. ల్యాబొరేటరీస్, బాత్రూమ్స్ బాగా సెట్ చేశారు. అయితే భగవంతుడు ఇది మనకి ఇచ్చిన ఒక వరం. ఈ వరాన్ని ఎందుకు ఇచ్చాడో ఒకసారి పరిశీలన చేసుకుంటే మనకి మంచి జరుగుతుందని మనం ఆశిద్దాం. ఇప్పుడు గతంలో కన్నా ఇప్పుడు ఎలా అనిపిస్తుంది గిరి ప్రదర్శన అనేది? మా చిన్నప్పుడు మేము తిరిగాం కానీ అప్పుడు కొండ చుట్టే తిరిగేవాళ్ళం. ఇప్పుడు అంతా డెవలప్ అయిపోయింది కదా, జనం ఆనందంగా జనంతో బాగుంది. అన్ని బాగున్నాయి, అన్ని బాగున్నాయి. సాయిరాం. మేడం గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము కొత్త వలస నుంచి వస్తున్నామండి. ఎలా అనిపిస్తుంది గిరి ప్రదర్శన మీరు అంటే చాలా బాగుంది. మెడికల్ క్యాంపస్ ఎక్కడికక్కడ అంతా సదుపాయాలు బాగా చూస్తున్నారు. వాటర్, బటర్ మిల్క్, మెడిసిన్స్, A to Z అంతా బాగుంది. రోడ్డు ఎట్లా ఉన్నాయి? రోడ్డు కూడా ఎక్సలెంట్, చాలా బాగుంది. గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళందరికీ కూడా మంచి సదుపాయాలు ఇస్తున్నారు. గవర్నమెంట్ సదుపాయాలు అన్ని కూడా A to Z చాలా బాగున్నాయి. ఎక్సలెంట్. టెంపుల్స్ ఎలా ఉన్నాయి మేడం ఈ గవర్నమెంట్ వచ్చింది? చాలా బాగుందండి. ఎందులోని ఇది బాగాలేదు అనడానికి అయితే ఏమీ లేదు. గవర్నమెంట్ పదవి బాగుంది, అన్ని బాగుంది, చాలా బాగా చేస్తున్నారు. అమ్మా ఎక్కడి నుంచి నడుచుకున్నారు? నేను సుజాత నగర్ నుండి. ఎలా అనిపిస్తుంది మీరు నడుచుకున్న గిరి ప్రదర్శన మీరు స్టార్ట్ చేసిన అక్కడ నుంచి ఎలా అనిపిస్తుంది? మధ్య మధ్యలో ఎటువంటి సదుపాయాలు గవర్నమెంట్ బాగా చేశారు ఈసారి. సదుపాయాలు ఎక్కడికక్కడ మంచినీళ్ళ సదుపాయాలు అన్ని ఉన్నాయి, బాగున్నది అంతా. ఎలా అనిపిస్తుంది? రోడ్డు మీద నడిచిన ఏమైనా పిక్కలు కానీ ఏమైనా చక్కగా ఉన్నది, బాగున్నది. వస్తున్నారు సార్ మేము చిన్నగా సార్ ఇచ్చాపురం నుంచి వస్తున్నారు. సార్ ఎలా అనిపిస్తుంది సార్ ఇప్పుడు గిరి ప్రదర్శన మీరు స్టార్ట్ చేశారు, మధ్యదారిలో గవర్నమెంట్ ఎటువంటి సదుపాయాలు ఇచ్చింది, ఎలా అనిపిస్తుంది? ఈ సంవత్సరం అయితే బాగుంది సార్, సంవత్సరం బాగానే ఉంది. ఎటువంటి సదుపాయాలు ఉన్నాయి సార్ మీరు వచ్చిన మధ్య? వాటర్ ఫెసిలిటీ బాగుంది, మెడికల్ క్యాంప్స్ ఎక్కువ పెట్టారు, ఇండివిజువల్ గా పెట్టుకున్నారు. రోడ్స్ బాగానే ఉంది, రోడ్లు బాగానే ముందు ట్రాఫిక్ బాగా నియంత్రించారు, దానివల్ల మనకి పీస్ఫుల్ గా నడడానికి అవకాశం ఉంది. అయితే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా ఉన్నాయి దేవాలయాలు ఇవన్నీ? ఈ సంవత్సరం అయితే బాగున్నది సార్. ఈ సంవత్సరం అయితే లాస్ట్ ఇయర్ కానీ ఈ సంవత్సరం బాగుంది. ఈ సంవత్సరం బాగా బెంగళూరు నుంచి. ఎలా అనిపిస్తుంది ఈ గిరి ప్రదర్శన? గవర్నమెంట్ ఎటువంటి సదుపాయాలు అందిస్తుంది? ఫస్ట్ టైం చాలా బాగుండదు, చాలా క్లీన్ గా. మా బెంగళూరు అయితే ఇంత క్లీన్ గాను పెట్టరు, అంత క్లీన్ గా చాలా బాగా. అక్కడక్కడ నీళ్లు, ప్రసాదము, ఎవరికి ఏం తొందర లేకుండా చాలా బాగా చూసుకుంటాను. రోడ్లు ఎట్లా ఉన్నాయి? చాలా బాగుంది. బరీ నేను చెప్పులు వేసుకొని తీసేస్తే అక్కడి నుంచి బరీ కాళ్ళని వస్తాను, చాలా బాగుంది. అసలు చెత్త ఏమీ లేదు, అప్పుడు కూడా క్లీన్ చేస్తారు, చాలా క్లీన్ గా, చాలా బాగుంది. గవర్నమెంట్ అన్ని ఫెసిలిటీస్ చాలా బాగుంది సార్. ఎటువంటి ఇబ్బంది లేదు సార్, ఏమీ లేదు. నెల్లూరు నుంచి. సార్ ఎలా అనిపిస్తుంది గిరి ప్రదర్శన? గవర్నమెంట్ ఎటువంటి సదుపాయాలు భక్తులకు అందిస్తుంది?
అన్ని బాగున్నాయి. సార్ మధ్య మధ్యలో ఎటువంటి స్టాల్ గవర్నమెంట్ అనేది పెట్టారు సార్? అదే వాటర్ సప్లై, అన్ని శానిటేషన్ అన్ని ఉన్నాయి. మెడిసిన్ మెడిసిన్స్ అన్ని ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది సార్ మీకు? ప్లెజెంట్, ఇబ్బంది ఏం లేదు, ఏం ప్రాబ్లం లేదు. గవర్నమెంట్ అంతా చాలా బాగుందండి. సార్ రోడ్లు ఎట్లా ఉన్నాయి? బాగున్నాయి రోడ్లు అన్నీ. సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము కొమ్మది. సార్ ఎలా అనిపిస్తుంది గిరి ప్రదర్శన? మీరు నడుచుకుని వస్తున్నారు, గవర్నమెంట్ ఎటువంటి ఫెసిలిటీస్ అందిస్తుంది? రోడ్లు ఎట్లా ఉంది? పోలీస్ వారి సౌకర్యం ఎట్లా ఉంది? ప్రజెంట్ ఫెసిలిటీస్ అయితే బాగానే ఉన్నాయి. రోడ్స్ కూడా ప్రీవియస్ ఇయర్ మీద ఇప్పుడు బాగున్నాయి. గవర్నమెంట్ ఈ శానిటైజేషన్ మటుకే ఎక్సలెంట్. అది ప్రతి ఏరియా ప్రతి 500 meters కి ఒకటి ఉంది. సో ఓవరాల్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. సార్ ఎలా ఉంది? మధ్య మధ్యలో ఎటువంటి స్టాల్ పెట్టారు భక్తులకు? భక్తుల స్టాల్స్ అని అంటే ఇంకా ఫ్లో ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా ఒక్కొక్కటి స్టార్ట్ చేస్తున్నారు. యాజ్ యూజువల్ గా మనకి మధ్యాహ్నం టైం అయ్యేటప్పటికి మటుకు ఆల్మోస్ట్ అన్ని స్టాల్స్ ఓపెన్ అవుతాయి. సో ఫుడ్, వాటర్ అవైలబిలిటీ ఇవన్నీ బాగుంది. ఫుడ్ రిలేటెడ్ అయితే భక్తులు మటుకు ఏ ఇబ్బంది ఉండదు. మెడికల్ కూడా బాగున్నది. సో కొన్ని ఆర్గనైజేషన్స్ CSR బేస్డ్ లో కొన్ని బాగున్నాయి. గవర్నమెంట్ కూడా ప్రతి 1 kilometer కి మెడిసిన్స్ ఇది ఫెసిలిటీ పెట్టింది. రోడ్స్ ఎట్లా ఉన్నాయి? రోడ్స్ ఇస్ ఫైన్, నాట్ బ్యాడ్. ప్రీవియస్ ఇయర్ మీద చాలా బెటర్. నడకడానికి అయితే మటుకు బాగుంది. థ్యాంక్ యూ. కనపర్తి నుంచి వస్తాం. సార్ ఎలా అనిపిస్తుంది సార్ మీరు ఇప్పుడు గిరి ప్రదర్శన చేస్తున్నారు, గవర్నమెంట్ ఎటువంటి సదుపాయాలు తీసుకుంది, ఎలా అనిపిస్తుంది? అన్ని గవర్నమెంట్ అన్ని చేస్తుందండి. వాటర్ ఫెసిలిటీ ఉంది, మొత్తం డ్రింకింగ్ ఫెసిలిటీ, మెడికల్ ఫెసిలిటీ అన్ని బాగా చేస్తుంది. సార్ మెడికల్ క్యాంపులు ఉన్నాయండి, ప్రతి దిక్కున పెట్టారు, చాలా వరకు ఉన్నాయి. బాగా చేస్తుంది. మీరు నడుస్తున్నప్పుడు ఏదో ఎటువంటి ఇబ్బంది ఏమైనా ఇబ్బంది ఉంది. రోడ్లు ఎట్లా ఉన్నాయి? రోడ్డు బాగానే ఉంది. గవర్నమెంట్ అంతా హ్యాపీ? గవర్నమెంట్ హ్యాపీ, బాగా చేస్తుంది. ఏర్పాట్లను బాగా చేస్తుంది.